అందంగా ఉండాలని ఎవరికి అనిపించదు. అందులో అమ్మాయిలకి. ఈ కాస్మెటిక్స్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మన హార్మోన్స్ని, హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా? ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఇది చాలా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతుంది. ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఏవి మిత్స్, ఏవి ఫ్యాక్ట్స్, ఇది డీప్గా డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో స్కిన్ ఎక్స్పర్ట్. హాయ్, ఐఎమ్ డాక్టర్ కీర్తి సిద్ధ, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎట్ కీర్తి సిద్ధ స్కిన్ క్లినిక్ గుంటూరు. హాయ్, ఐఎమ్ డాక్టర్ అనిత, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిమ్స్ కర్నల్స్ గుంటూరు. సో కీర్తి, ఈ మధ్య ఎందుకు ఇది ఇంత టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయింది, ఈ ఈడీసీస్ అని, హార్మోన్ డిస్టర్బర్స్ అని? ఎందుకంటే జనాలకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ అలవాటు అయిపోయి రీల్స్ చూసి ఇట్లాంటివి ఎక్కువ అలవాటు అయిపోయింది. ఈ కాస్మెటిక్స్లో ఈడీసీస్ అంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అనే కెమికల్స్ యూస్ చేస్తాం. సో వీటి వల్ల హార్మోన్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకని జనాలు ఎక్కువగా భయపడడం జరుగుతుంది. ఈ ఈడీసీస్ అంటే అసలు ఏంటి, ఏ ప్రోడక్ట్స్లో ఉంటాయి? ఈడీసీస్ అంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ చెప్పాను కదా. సో అంటే ఏంటంటే మన హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. మనకి ప్రతి ప్రోడక్ట్ లో ఈడీసీస్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఏదర్ ప్రిజర్వేటివ్స్ అంటే మనము ఒక ప్రొడక్ట్ పాడైపోకుండా వాడతాం, పారాబెన్స్ అనేవి ప్రిజర్వేటివ్స్ లా యూస్ చేస్తాము. లేకపోతే స్మెల్ రావడానికి ఫ్రాగ్రెన్సెస్, టాలెట్స్ అనేవి యూస్ చేస్తాము. ఇంకా ఫెయిర్నెస్, ఇంకా ఇన్స్టెంట్ గ్లో క్రీమ్స్, చాలా మంది తెల్లగా అయిపోవాలని క్రీమ్స్ వాడుతూ ఉంటారు కదా, వాటిలో కూడా స్టెరాయిడ్స్ అనేది కదా. ఈ మధ్య కొరియన్ గ్లాస్ స్కిన్, ఇన్స్టెంట్ గ్లో అని వాడుతున్నారు. అవును. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ లో కూడా మనకి ఈ ఈడీసీస్ అనేది ఉండడం వల్ల హార్మోన్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి. సో అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని మీరే చెప్పాలి. డెఫినెట్లీ ఈ ఈడీసీస్ ఎస్పెషలీ అంటే హార్మోన్ డిస్ట్రప్టర్స్ అంటారు కదా, ఇవి ఏంటంటే హార్మోన్ కాపీ క్యాట్స్. సో ఇవేం చేస్తున్నాయి, హార్మోన్ లాగే సిమిలర్గా బిహేవ్ చేసి దాని ఏ రిసెప్టర్కి అయితే అటాచ్ అవుతాయో వాటిని పక్కకు తప్పించేసి ఇవి వెళ్ళి అటాచ్ అవుతుంది. సో దీంతో మొత్తం డిస్టర్బెన్సెస్. ఈ మధ్య చూస్తున్నావు కదా, నీకు కూడా క్లినిక్లో వస్తూ ఉంటారు చాలామంది యంగ్స్టర్స్, ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు, లేట్గా మెనోపాజ్ రావాల్సిన కాకుండా ఎర్లీ మెనోపాజ్ వస్తుంది, అండ్ ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్సెస్ అండ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతుంది బికాస్ దే ఆర్ డిస్రప్టింగ్ ద టోటల్ హార్మోనల్ సిస్టమ్. అంటే డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి ఓవరీస్, బ్రెస్ట్, ఎక్కడెక్కడ అయితే హార్మోనల్ టిష్యూస్ ఉంటాయో, రిసెప్టార్స్ ఉంటాయో దాన్ని మొత్తం డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది.